हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम ब्रह्मानंदं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्धो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदाशिवसमारम्भा व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ता वन्दे गुरुपरम्परा। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ॐ निर्भयानन्दाय विद्महे अचलपरिपूर्णाय धीमहि तन्नः परात्परः प्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। हरिः ओम्। వాసుదేవ మననము ఏకాదశ వర్ణకం. ఇప్పటి వరకు మనం పంచకోశ విచారాన్ని పూర్తి చేసాం, శరీరత్రయ విచారాన్ని పూర్తి చేసాం, కర్మేంద్రియ జ్ఞానేంద్రియ వాయు పంచక అంతఃకరణ చతుష్టయ విచారణను పూర్తి చేసాం, చేతన విచారణ పూర్తి చేసాం, దుఃఖం స్వాభావికం కాదనేది పూర్తి చేసాం, అలాగే సాధన చతుష్టయ సంపత్తిని పూర్తి చేశాం, అలాగే అధ్యారోప అపవాదం అనేటటువంటి ప్రాథమిక సూత్రాన్ని కూడా మనం పూర్తి చేశాం. ఇంకా సచ్చిదానంద స్వరూప వివేచన ప్రకరణం, దీన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేస్తాం. ఇప్పటి వరకు మౌలిక సూత్రం, ఉపదేశ సూత్రం ఏమిటయ్యా? బ్రహ్మ సత్యం అనే మౌలిక సూత్రాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఇన్ని రకాలైనటువంటి పద్ధతులలో సృష్టిని వ్యష్టిని రెండింటినీ విచారణ చేశాం. ఏ విచారణ అయినా ఎప్పుడు సమగ్రం సంపూర్ణం అంటే వ్యష్టి సమిష్టిగా, అలాగే వాచ్యార్థ లక్ష్యార్థాలుగా రెండు బోధించబడినట్లయితే, రెండు సమగ్రంగా విచారించబడినట్లయితే, ఆద్యంతములు రెండు సమగ్రంగా విచారించబడినట్లయితే దానిని పూర్ణబోధ అంటారు. ఈ పూర్ణబోధలో నీవు ఆద్యంతములు కలిగిన వాడివి కాదు, ఆద్యంతములు లేనివాడవు అని నిరూపిస్తారు. ఎందుకని? పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఎప్పటికీ పూర్ణమే ఉన్నది. పూర్ణం నుంచి పూర్ణం వచ్చినట్లు కనపడినప్పటికీ
పూర్ణం నుంచి పూర్ణం వేరైనట్లు కనపడినప్పటికీ, పూర్ణం వెళ్ళి మళ్ళా పూర్ణంలో కలిసిపోయినట్లు కనపడినప్పటికీ, సృష్టి యందు కానీ స్థితి యందు కానీ లయమందు కానీ ఉన్న పూర్ణము ఉన్నట్లుగానే ఉన్నది, ఉన్న బ్రహ్మము ఉన్నదిగానే ఉన్నది, లేనిది లేకనే పోతుంది. ఈ సృష్టిలో ఉన్న సామాన్య ధర్మం ఏమిటి? ఉన్నది ఎప్పుడూ ఉన్నది, లేనిది ఎప్పుడూ లేదు. ఇది దృఢంగా నిర్ణయించే విధానానికి పూర్ణబోధ అని పేరు. కాబట్టి పూర్ణబోధ ఎక్కడి నుంచి ప్రారంభిస్తున్నామయ్యా అంటే, నీవు సచ్చిదానంద స్వరూపుడవు అనేటటువంటి నిర్ణయంతో ప్రారంభిస్తాం. అంటే పూర్ణబోధలో ఎవరికి ఎంట్రీ, ఎలిజిబిలిటీ ఎవరికి అంటే, నేను సచ్చిదానంద స్వరూపము అనే నిర్ణయం కలిగిన వాడెవడో వాడికి పూర్ణబోధ యందు అధికారిత్వం ఉంది. అంతకంటే కింద ఉన్న వాడికి అధికారం లేదు. అంటే అర్థం ఏమిటి? నేను సుఖిని, నేను దుఃఖిని, నేను పొట్టిగా ఉన్నాను, నేను హ్రస్సుడను, నేను పొడుగ్గా ఉన్నాను, నేను నల్లగా ఉన్నాను, నేను తెల్లగా ఉన్నాను, రూప నామ వికార నటన వీటి చేత తన ఉనికిని నిరూపించుకునేవాడు ఎవడైతే ఉన్నాడో అతడు పూర్ణబోధకు అర్హుడు కాదు. కాబట్టి ఎవరైతే ఈ సచ్చిదానంద స్వరూప వివేచన చేసి నేను సచ్చిదానంద స్వరూపుడనే అనేటటువంటి స్థిరమైన నిర్ణయంలో ఉంటాడో అతడే పూర్ణబోధకు అర్హుడు. సరే, ఇప్పుడు అసలు సచ్చిదానంద స్వరూపం అంటే ఏమిటో చూద్దాం. కిమస్య సత్స్వరూపత్వం చిద్రూపత్వం కిమాత్మనః కిం వానందస్వరూపత్వ ఇత్యేతచ్చింత్యతే స్ఫుటం. ఆత్మ సచ్చిదానంద స్వరూపుడని శృతులు చెప్పుతున్నాయి కనుక ఆ సచ్చిదానంద స్వరూపమును వివరించుతున్నారు. సద్రూపమనుగా ఏ వస్తువు దేని చేతను బాధింపబడక కాలత్రయమునందు ఏకరూపమై ఉన్నదో ఆ వస్తువు సద్రూపం. ఈ సద్రూపము ఆత్మయందున్నదా ఎనినా ఆత్మ కాలత్రయమునందు దేని చేతను బాధింపబడక ఉన్నాడు కనుక ఆత్మయందు సద్రూపత్వం ఉన్నది. ఆత్మ కాలత్రయమునందు ఉన్నాడనుటకు ప్రమాణం ఏమి అనినా సర్వజనుల యొక్క అనుభవమే ప్రమాణము. ఒక ఆయనకి వారి ఉయ్యాలలో ఉన్న ఫోటో చూపెట్టాం. ఎవరండి ఇది? నేనే. స్కూల్కి వెళ్ళే ఫోటో చూపెట్టాం. ఎవరిది? నేనే. కాలేజీకి వెళ్ళే ఫోటో చూపెట్టాం. ఎవరన్నా? నేనే. పెళ్లి చేసుకున్న ఫోటో చూపెట్టాం. ఎవరు? నేనే. ఉద్యోగి ఫోటో చూపెట్టాం. ఎవరు? నేనే. పిల్లానికి అన్నప్పుడు ఫోటో చూపెట్టాం. నేనే అన్నాడు. రిటైర్ అయిన ఫోటో చూపెట్టాం. నేనే అన్నాడు. సన్యాసం పుచ్చుకున్న ఫోటో చూపెట్టాం. నేనే అన్నాడు. అంటే బాల్య యౌవన కౌమార వార్ధక్యాల ఫోటోలు చూపెట్టినా నేనే అన్నాడు. అలాగే బ్రహ్మచర్య గార్హస్థ్య వానప్రస్థ సన్యాసాశ్రమ ధర్మం ఫోటోలు చూపెట్టినా కూడా నేనే అన్నాడు. ఇప్పుడు తనను తాను గుర్తుపట్టాడా లేదా? పడుతున్నావా లేదా? ఏమనండి నాకెవరో తెలియదంటావా? ఎవరు ఈ నేను అని అడిగాం. నిన్న ఉన్న నేనే ఇవాళ ఉన్నదా? ఇవాళ ఉన్న నేనే రేపు కూడా ఉంటుందా అని అడిగాం. అదేమిటండి, నిన్నటికి ఇవాళకి నేనేం మారిపోతుంది? నేను పుట్టినప్పటి నుంచి మారకుండా ఇలాగే ఉన్నాను. ఎవరికి వారు ఎలా చెప్పారు? నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మారకుండా ఇలాగే ఉన్నా. ఆ మారని నేను ఆత్మ. ఆ మారని నేనెవరు? ఆత్మ. నీ గురించి నీకు బాగా తెలుసా నాయన? నా గురించి నాకు తెలియకపోవడం ఏంటంటే బాగా తెలుసు నాకు. నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం మారలేదా? మారలేదండి. ఆ మారని నేనే ఆత్మ. ఇప్పుడు అది కాలత్రయంలో మారకుండా ఉందా లేదా? తెలిసిపోతూనే ఉందిగా. ఎన్నిసార్లు అడిగినా నేననే అంటాడు, నేను కాదని మాత్రం అనడు. సరే, ఇంతకీ నిన్న ఏం తిన్నావో ఇవాళ కూడా అదే తిన్నావా అని అడిగాం. లేదండి, నిన్న అరటికాయ కూర తిన్నాను, ఇవాళ వంకాయ కూర తిన్నాను, రేపు టెంకాయ కూర తింటాను అన్నాడు. అదేమిటయ్యా, నిన్న ఆత్మ అయితే ఇవాళ ఆత్మే అయితే రేపు ఆత్మే అయితే
నిన్న ఏం తిన్నావో ఇవాళ అదే తినాలి, రేపు అదే తినాలి కదా. ఎలా భిన్నంగా తినగలుగుతున్నావు, భిన్నంగా వ్యవహరించగలుగుతున్నావు? నువ్వు వ్యవహారం కూడా ఒకటే అయి ఉండాలి కదా. ఉనికి నీవు మనిషివే గనక అయితే ఎప్పుడూ మనిషిగానే వ్యవహరిస్తున్నావా లేదా? నీవు ఆత్మవే గనక అయితే ఎప్పుడు వ్యవహారంలో కూడా ఎలా ఉండాలి? ఆత్మయే అయి ఉండాలి. అంటే ఉనికిలో ఒకటి వ్యవహారంలో ఒకటి ఉండే అవకాశం ఉందా అంటే లేదన్న. ఆకాశం ఉనికిలో ఒకలాగా వ్యవహారంలో ఒకలాగా ఉందా? పంచభూతాలు ఉనికిలో ఒకలాగా వ్యవహారంలో ఒకలాగా ఉన్నాయా? లేవు కదా. సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఉనికిలో ఒకలాగా వ్యవహారంలో ఒకలాగా ఉన్నాయా? లేవు కదా. కాబట్టి ఆ సృష్టిలో ఉన్న అష్టమూర్తులు కూడా ఉనికిలో ఎలా ఉన్నాయో వ్యవహారంలో కూడా అలాగే. మరి వ్యష్టిలో ఉన్న అష్టమూర్తులు మాత్రం ఎలా ఉన్నారు? ఉనికిలో ఒకలాగా ఉన్నారు, వ్యవహారంలో మరొకలాగా ఉన్నారు. అలా ఎందుకున్నారబ్బా అని విచారించాం. ఈ వ్యష్టిలో ఉన్న అష్టమూర్తులు సచ్చిదానంద స్వరూపమే స్వరూపముగా కలిగిన వారు. అంటే వీరెవరు? పంచభూతాలు, మనసు, బుద్ధి, అహంకారం. ఈ వ్యష్టి అష్టమూర్తులు వాస్తవంగా స్వరూపం ఏమిటి? సచ్చిదానందం. కానీ వ్యవహార కాలంలో సచ్చిదానంద స్థితిని కోల్పోయి విషయానంద స్థితికి వచ్చేసాడు, దిగి వచ్చేసాడు. అర్థమైందండి? ఏ అవస్థలో ఉంటే ఆ అవస్థకు దిగి వచ్చేసాడు. అందుకని జాగ్రత్త అవస్థ, స్వప్న అవస్థ, సుషుప్తి అవస్థ, ఆ అవస్థాత్రయ సాక్షిత్వం కూడా విచారణ చేసేసాం. ఏం తేల్చాం అప్పుడు? దిగి రావడం లేదు అని తేల్చేసాం. అవునా కదా? దిగి వస్తున్నాడని తేల్చామా? దిగి రావడం లేదు, ఉన్న చోటే ఉంటున్నాడు. ఎవరు? సాక్షి. ఎవరు? ఆత్మ. ఎవరు? సచ్చిదానంద స్వరూపుడు. కాబట్టి ఆత్మ యొక్క లక్షణాలు ఏమిటి? సనాతనం, స్వతంత్రం, స్వప్రకాశం, సర్వవ్యాపకం, సర్వసాక్షి, సర్వాత్మ. 7వ లక్షణం కలిపాం ఇప్పుడు, సచ్చిదానందం. అర్థమైందండి? ఇప్పుడు ఎన్నో లక్షణం కలుపుతున్నాం? 7వది సచ్చిదానందం. సరే, అందులో మొదటి సత్తుని విచారిస్తున్నాం. సత్ అనగా ఏమి? గతము చేత కానీ, వర్తమానం చేత కానీ, భవిష్యత్తు చేత కానీ బాధింపబడనిది, మారనిది ఏదో అది ఏ సత్. అది ఆత్మ. కాలత్రయమునందు ఈ సత్స్వరూపమైనటువంటి ఆత్మ బాధితం కావడం లేదు, మారడం లేదు. పొద్దున పూట ఒకలాగా, మధ్యాహ్నం పూట ఒకలాగా, సాయంత్రం పూట మరొకలాగా, రాత్రికి ఎలా ఉంటామో తెలియకుండా అలాగా ఉంటున్నామా లేదా? వ్యవహార కాలంలో ఎలా ఉన్నప్పుడు? పొద్దునేమో బ్రహ్మ ముహూర్తానికి లేచారండి, అప్పుడు ఎలా ఉన్నారు? స్నానం చేసి ఫ్రెష్గా పెద్ద బొట్టు పెట్టి మహాభక్తుల్లాగా రెడీ అయిపోయి వచ్చేసి ప్రభాత సంధ్య అంతా పూర్తి చేసేసి అప్పుడు ఒకలాగా ఉన్నాం. సరే కదా, కొంచెంసేపు అయిపోయింది. తర్వాత ఏమైంది? ఈ లోపల శుక్లాంబరధరం కాఫీ ఉష్ణోదకం పూర్తి చేసాం. ఆ తర్వాత మధ్యలో బాలభోగం ఏమైపోయింది? అయ్యో, అసలైన విషయం మర్చిపోతుంటావు. బాలభోగం, ఆ బాలభోగం అయిపోయింది. తర్వాత అభిషేకం అయిపోయింది. ఆ తర్వాత అర్చన అయిపోయింది. ఇంకా మధ్యాహ్నం ప్రసాద వినియోగం కూడా అయిపోయింది. మధ్యాహ్నానికి వచ్చేసాం. బ్రహ్మ ముహూర్తంలో ఉన్నవాడు ఈ మధ్యాహ్న ముహూర్తానికి వచ్చేటప్పటికి ఏమైపోయాడు? 60-70% నలిగిపోయాడు. అర్థమైందంటే మీరంతా ఎలా కనబడుతున్నారంటే ఆ టైర్ కింద పువ్వు నలిగిపోతే ఎలా ఉన్నారో అలా ఉన్నారు అంతే. ఓ లారీ టైర్ కింద ఓ పువ్వు పడింది అనుకోండి పొరపాటున, అది ఎలా నలిగిపోతుంది? అలా నలిగిపోయినట్టు కనబడుతున్నారు అంతా కూడా. బ్రహ్మ ముహూర్తాన్ని ఉన్న కళ ఏది? నో కళ. సరే, అలాగా మనం అందరం ఎలా ఉన్నాం ఇప్పుడు? చంద్రుడికున్న 16 కళలు మనకు ఒక రోజులోనే కనబడిపోతాయి అన్నమాట. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా? పొద్దు నుంచి మొదలు పెడితే రాత్రి నిద్రపోయే లోపల 16 రంగులు చూపించేస్తాం మనం. ఎందుకని? ఒక కాలంలో ఫ్రెష్గా ఉన్నాం, ఇంకా కాసేపు ఆగితే
ఏమండో ఇంకా వదిలిపెట్టు స్వామి, ప్రదోష సంధ్య కూడా అయిపోయింది, అక్కడ ఆయన పిలుస్తున్నాడు, గంట కొట్టాడు అక్కడ, ఇంకా నువ్వు పాఠం చెప్తావేంటి అంటావు. సరే అయిపోయింది, ఆ పూజ ఏదో అయిపోతే మళ్ళీ రాత్రి పాఠానికి వస్తాను నేను, అప్పటికి మళ్ళీ అదే పరిస్థితి. పూజలనే టైర్ కింద నలిగిపోయిన పువ్వుల్లా కనపడుతున్నారు మీరు, అర్థమైనా? కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే మనలో శక్తిహీనత ఇట్లా ఏర్పడుతుందా లేదా? చిన్నప్పుడు ఒకలాగా ఉన్నామండి, 20లో ఒకలాగా ఉన్నాం, 40లో ఒకలాగా ఉన్నాం, 60లో ఒకలాగా ఉన్నాం, 80లో వచ్చేప్పటికి లేస్తామో లేకుండా లేదో అనే గ్యారంటీ లేదు. సో ఇలాగ మరి మనం మారిపోతున్నాం, మారిపోవడం లేదా? ఇప్పుడు మనం సత్తా అసత్తా, సత్తా అసత్తా, మారిపోయేది నేనంటే అసత్తు, మారని వాడు నేనంటే సత్తు. అంతే, నువ్వు ఉంటే అటు ఉండాలి, లేకపోతే ఇటు ఉండాలి. కానీ మధ్యలో అటు కాసేపు, మధ్యలో ఇటు కాసేపు ఉండటం కుదరదు, అర్థమైందా? కానీ మరి అలా ఉంటున్నావా లేదా? వాస్తవానికి అలాగే ఉంటున్నాం. ఏమండి మీరెవరు? నేను మటుకు సత్స్వరూపుణ్ణి, నేను సత్స్వరూపుణ్ణి అంటాడు, మళ్ళీ తలవాలు చేసి హాయిగా పడుకుంటాడు. ఈ సత్స్వరూపుడు ఎలాగంటే నాకు అర్థం అవుతుందంటారా? పడిపోదు ఆవిడకి అలవాటే. అర్థమైందండి? జాగ్రత్తగా గమనించాలండి. అందుకని సత్స్వరూపుడు అని చెప్పాలి అంటే అంత సులభం కాదండి. సమిష్టి, సత్ అంటే ఏమిటి? సమిష్టి యొక్క సృష్టి స్థితి లయములందు మారనిది ఏదో అది సత్. అంతేగాని మన మెలకువాకలా నిద్రలో మారింది మారని దాని గురించి చెప్పడం లేదు. అర్థమైందండి? సత్ అనగా ఏమి? సృష్టి స్థితి లయములందు, త్రికాలములు అంటే అవి, సృష్టి స్థితి లయములందు మారనిది ఏదో అది ఏ సత్. అది లక్షణం. ఆ లక్షణంతో ఇక్కడ ఉండాలి. అంతేగాని ఇక్కడున్న లక్షణంతో అక్కడ ఉంటారంటే కుదరదు. కుదురుతుంటారా? అలాగా ఇక్కడ 12 సంవత్సరాలు కష్టపడితే అక్కడ ఈజీ గొడ్డు ఓ సంవత్సరం, 1:12. అర్థమైందండి? ఇక్కడ 12 రోజులు ఏదైనా పని చేస్తే అక్కడ ఒక రోజు. అందుకని అంత్యేష్టి తర్వాత 12 రోజుల కర్మకాండ. అర్థమైందండి? పుష్కరాలు అందుకే 12 సంవత్సరాలకు ఒకసారి. ఇలాగ అన్నీ 12 మీద నడుస్తుంది అనమాట నడక. మనకి దేవతలకి ఏమిటి తేడా అంటే 1:12, అది తేడా. సరే, సర్వజనులు అనగా ఎవరైనా దరిద్రుడు, ధనాఢ్యుడు, కర్మి, భక్తుడు, ముముక్షు అనువారాలు వీరల యొక్క అనుభవము చెప్పేదాం. దరిద్రుడు, నేను జన్మాంతరంబునందు ఎవరికి ఏమీ ఇచ్చిన వాడను కాను గనుక ఈ జన్మంబునందును దారిద్ర్యమే అనుభవింపుతున్నాను. ఇది కొద్దిగా అర్థం చేసుకోవడం కొద్దిగా కష్టమే. ఇది అంటే అర్థం ఏమిటి? అసలే ఇప్పుడు తినటానికి లేవురా బాబోయ్ అంటే నువ్వు దానం ఇవ్వలేదురా బాబోయ్ అంటాడట. అర్థమైందండి? నాకే తినటానికి లేదంటే ఇంకోటికి దానం ఇచ్చాడంత ఉంటే కదా. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? కలిగి ఉన్ననాడు దానం చేయలేదు కాబట్టి. అర్థమైందండి? గత జన్మలలో కలిగి ఉండి కూడా దానం చేయలేదు. ఎవరన్నా అడిగారు, నీ దగ్గర ఉంది ఆ రోజున, కానీ ఏమన్నావు? నేనేమన్నా భో అన్నావు. అందువలన మరుజన్మకి ఆ దారిద్ర్యం అనే దుఃఖానుభవం అనుభవించవలసిన అగత్యం ఏర్పడింది. సరే, అలాంటి వాళ్ళు ఎవరైనా కనబడితే మనం ఏం చేయాలి? ఇప్పుడు సహాయం చేయాలి, అడక్కపోయినా సహాయం చేయాలి. అర్థమైందండి? సరే, ఈ జన్మమునందు ఒకనికైనను ఏమి ఇచ్చుటకు శక్తి లేనివాడనై ఉన్నా, ఇందువలన ఇంకొక జన్మమునకు దరిద్రుడనై పుట్టుతున్నది ఉన్నా. పుట్టిన దరిద్రుని యొక్క వాక్యము చేతను ధనాఢ్యుడు, నేను జన్మాంతరంబునందు పెద్దలైన వాళ్లకు దానము చేసి ఉన్నందున ఈ జన్మంబున ధనాఢ్యునై ఉన్నాను. ఇవాళ ఏదైనా నీ చేయి పై చేయి అవడానికి కారణం ఏమిటి? కలిగి ఉండడమేగా. ఆ కలిగి ఉన్న లక్షణం దేనివల్ల లభించింది? గతంలో అన్నమాట. అప్పటి ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఎందుకండి? అందుకే ఏం చేయాలట? ఎవరైనా త్యాగం చేతనే ఉద్ధరించబడతాడు. అర్థమైందండి? అతను తినే దాంట్లో ఒక గుప్పెడు ఏ జీవికి పెట్టినా కూడా అతను ఆ దారిద్రాన్ని పోగొట్టుకోవచ్చు. సరే, ఈ జన్మమునందు ఎవరికి ఏమీ ఇచ్చినాం కదా, ఇంకొక జన్మమున కలిమి గలవాడై పుట్టుననే ధనాఢ్యుడి యొక్క మాటల చేత కర్మి అయిన వాడు నేను అనేక జన్మముల యందు సత్కర్మమునే చేసి ఉన్నాను, ఈ సత్కర్మము చేత తనకు పరలోక సౌఖ్యము కలదనడు కర్మి యొక్క పలుకుల చేతను. సత్కర్మానుష్ఠానం చేసే వారందరినీ అడిగాం, ఏమండి ఈ సత్కర్మలు ఎందుకోసం చేస్తున్నారు మీరు?
ఆ పరలోక సుఖాన్ని అపేక్షించి చేస్తున్నాను. ఎప్పుడో నేను పోతాను, పోయిన తర్వాత నా సూక్ష్మ శరీరం, యాతనామయ శరీరం సుఖాన్ని అనుభవిస్తుంది అనేటటువంటి దృష్టితో కర్మలను ఆచరిస్తున్నాడు. సకామ్య కర్మలన్నీ దాని కొరకే. ఈ సత్కర్మము చేత తనకు పరలోక సౌఖ్యము కలదనడు కర్మ యొక్క పలుకుల చేతను భక్తుడు నేను అనేక జన్మములందు భగవంతుని ఉపాసించి ఉన్నవాడొకటి చేత నా ఉపాసనా విశేషం వలన ఈ జన్మమునందున తనకు నిరతిశయమైన భక్తి కలిగెను. ఆ భక్తి చేత తనకు భగవత్ సాన్నిధ్యము కలుగునని భక్తుని యొక్క వార్త చేత. మహాభక్తులు అనేక మంది నవవిధ భక్తి మార్గాలను ఆచరిస్తూ ఉంటారు. వాళ్ళందరినీ అడిగాం, ఏమిటి భక్తి అంటే, ఈ భక్తిని ఆచరిస్తేనే కదండి మరణానంతరం వైకుంఠానికో కైలాసానికో సత్యలోకానికో పోయేది. మరి ఆ లోకాంతర ప్రాప్తి కలగాలంటే, ఆ ఉత్తమ లోక ప్రాప్తి కలగాలంటే, ఆ త్రిమూర్తుల యొక్క దర్శనం కలగాలి అంటే మరి భక్తిని బలంగా ఆచరించాలి. ఆ దృష్టితో, ఆ అపేక్షతో నేను ఆచరిస్తున్నాను అని కామ్యక భక్తి గురించి చెప్పారు. సరే, ఈ భక్తి చేత తనకు భగవత్ సాన్నిధ్యము కలుగునని భక్తుని యొక్క వార్త చేతను ముముక్షువు నేననేక జన్మ సంసిద్ధుడను ఈశ్వరార్పణగానే సమస్త కర్మములు చేసినవాడను కాబట్టి తనకీ జన్మమునందు చిత్తశుద్ధియు సద్గురు లాభంబును శ్రవణాదులను కలిగెను. నేను కృతార్థుండనైతిని, ఇక మీద తనకు జన్మము లేదని పలికడి ముముక్షువు యొక్క వాక్యము చేత. కాబట్టి ఎవరయ్యా బాబు ఈ ముముక్షువు అంటే, పూర్వం ఈ పనులన్నీ చేసేసాడు. దానాలు చేశాడు, ధర్మాలు చేశాడు, తపస్సులు చేశాడు, భక్తిని ఆచరించాడు. ఈ జన్మలో మోక్షార్థి అయి ముముక్షు అయ్యాడు. మరి ముముక్షు అయిన వాడిని అడిగాం, నీ సంగతి ఏంట్రా అబ్బాయి, నువ్వేదో మోక్షం 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 అని పలవరిస్తున్నావు కదా, ఆ మోక్షం వచ్చినట్ట రానట్ట అంటే, వచ్చినట్టేనండి, నేను మళ్ళా పుట్టనిక నాకు తగిన శాస్త్రం లభించింది, తగిన ఈశ్వరానుగ్రహం లభించింది, తగిన గురువు లభించాడు, తగినటువంటి జ్ఞానం లభించింది. కాబట్టి నా జన్మ సంతృప్తిగా పూర్తి చేశాను, ధన్యమైపోయింది. నేనిక మరలా పుట్టాలనే అవకాశం కానీ ఆశ కానీ అగత్యం కానీ నాకు లేవు. కాబట్టి నేను మరలా పుట్టను అని ముముక్షు ఒక్కడే చెప్తున్నాడు. తటస్థుడైన వివేకికి ఆత్మ కాలత్రయమునందున్నాడనడి అనుభవము సిద్ధించాను. సమస్త జనులు ఈ ఐదుగురిలో అంతర్భూతులు. ఇక్కడ ఎంతమంది ఉన్నారండి? ఐదుగురు. ఐదుగురు ఎవరు? ఒకడేమో డబ్బు లేనివాడు, ఒకడేమో డబ్బున్నవాడు, ఇంకొకడేమో భక్తుడు, నాలుగోవాడేమో ముముక్షువు, ఐదోవాడేమో ఆత్మానాత్మ వివేకం కలిగిన వివేకి. వీళ్ళ ఐదుగురిలో ఉత్తముడెవడు? వివేకం కలిగిన వాడు. ఈ ఐదుగురి యొక్క అనుభవము చేత ఆత్మకు సద్రూపత్వము సిద్ధించను. మనము కూడా ఈ ఐదుగురిలో అంతర్భూతలమే కనుక మనకును సద్రూపత్వము సిద్ధించను. అనుభవమునకు మాత్రము సద్రూపత్వము సిద్ధించిన ఇంతియే గాని యుక్తి చేతను సద్రూపత్వము సిద్ధింపలేదు కదా అనినా మనము కాలత్రయమునందున్నాము కనుక యుక్తి చేతను మనకు సద్రూపత్వము సిద్ధించను. ఈ ఐదుగురు వాళ్ళ వాళ్ళ లక్షణాలతో ఎప్పుడూ ఉన్నారంటారా? ఎప్పుడో ఒకప్పుడే ఉన్నారంటారా? ఎప్పుడూ ఉన్నారు. స్వరూప స్థితిలో ఆత్మగా ఎప్పుడూ ఉన్నారు. వ్యవహార స్థితిలో ఐదుగురుగా కనబడుతున్నారు అంతే. అర్థమైందండి? కానీ ఈ ఐదుగురి యందు అంతర్భూతమై ఉన్నటువంటి స్వరూప జ్ఞానం ఉన్నటువంటి ఆత్మస్వరూపం ఇప్పుడు ఒకటే. ఇందుకు దృష్టాంతం మనం ఇప్పుడు ఉన్నామో లేదో అనినా ఉన్నాము, అయిన శరీరులమై ఉన్నామా అశరీరులమై ఉన్నామా అనినా అశరీరులమై ఉన్న వ్యవహారము కూడదు కనుక మనం ఇప్పుడు ప్రత్యక్షముగా వ్యవహారము చేయుచున్నాము కనుక శరీరులమే అయి ఉన్నాము. మనకి శరీరం ఎందుచేత వచ్చినదనినా కర్మ చేత వచ్చినది. ఎవరు చేసిన కర్మ వలన వచ్చినదనినా తాను చేసిన కర్మ వలన వచ్చినది. అన్యులు చేసిన కర్మము చేత వచ్చినదని చెప్పుదామనినా అన్యులు చేసిన అగ్నిష్టోమాదుల ఫలములు తనకు రావలను కదా, అట్లు రాలేదు. కాబట్టి అన్యులు చేసిన కర్మ వలన తనకు శరీరం వచ్చినదని చెప్పకూడదు. తాను చేసిన కర్మ వలననే తనకు శరీరం వచ్చినదని చెప్పగలరు. అయితే ఈ జన్మమునందు చేసిన కర్మ వలన లేక జన్మాంతరమున చేసిన కర్మ వలన తనకు శరీరం వచ్చినదనినా ఈ జన్మమునందు చేసిన కర్మ వలన శరీరం వచ్చినదని చెప్పకూడదు. ఎందువలనైనా వృక్షనిష్టమైన బీజము తనకు కారణమైన వృక్షంబు నెటుల పుట్టింపనేరదో అటులనే ఈ శరీరం వలనే చేయబడిన కర్మ
పశ్చాద్భావమై ఉన్నది. అంటే అర్థం ఏంటి? ఒక మామిడి చెట్టుకి మామిడికాయలు కాసినాయి, పండు కూడా అయింది. కానీ ఆ మామిడి పండు ఇంకా చెట్టుకే ఉంది. చెట్టుకే ఉంటే మరో మామిడి చెట్టు తయారవుతుందా? ఎప్పుడవుతుంది? రాలిపడి మళ్ళీ అది భూమిలోకి వెళ్ళి భూమిలో మళ్ళా పుట్టి అది మళ్ళా చెట్టు ఎక్కితే, అంతేనా కదా? అలాగే ఈ జన్మ యొక్క జీవితం అంతా ఇంకా మామిడి పండు ఎక్కడుంది? మనలోనే ఉంది. అర్థమైందండి? ఎప్పుడు బయటకు వస్తుంది? చెట్టులో నుంచి విడిపోవాలి. అది విడిపోయిన తర్వాత మరో చెట్టుకు కారణం. కాబట్టి ఇంకా మనం దాన్ని అంటి పెట్టుకునే ఉన్నాం. కాబట్టి ఈ జన్మలో చేసింది ఈ జన్మలోనే ఫలించే అవకాశం చాలా తక్కువ ఉంది. జన్మాంతరమున వచ్చింది మాత్రం తప్పక ఫలిస్తుంది ఈ జన్మములో. కనుక తనకు ఆశ్రయమై పూర్వభావి అయిన శరీరమును పుట్టింపనేరదు. కనుక ఈ జన్మమునందు చేసిన కర్మచేత శరీరం వచ్చినదని చెప్పకూడదు. జన్మాంతరమందు తాను చేసిన కర్మచేతనే శరీరం వచ్చినదని చెప్పకూడదు. అయితే జన్మాంతరమందు శరీరులమై ఉండి కర్మమును అనర్చితిమో లేక అశరీరులమై ఉండి కర్మమును అనర్చితము అనినా అశరీరులమై ఉండి కర్మ చేయజాలము కనుక సశరీరులమై ఉండే కర్మ చేసి ఆ శరీరం ఎందుచేత వచ్చినదనినా దానికి పూర్వజన్మమందు చేసిన కర్మ చేత వచ్చిన. ఈ యుక్తి వలన మనం అనేక కోటి కల్పంబులయందు శరీరులమై ఉండి అనేక కోటి కర్మములను చేయుచు ఆయా కర్మముల వలన అనేక శరీరములను పరిగ్రహింపుచు ఆయా శరీరనిష్టమైన సుఖదుఖములను అనుభవించుచు అనేక కోటి కల్పములయందు శరీరులమై ఉండినట్లుగా ఊహింపబడుతున్నారము. కనుక యుక్తి చేతను మనము భూతకాలమందును వర్తమాన కాలమందును ఉన్నామనుట సిద్ధించదు. అయితే మనకు యుక్తి చేత భవిష్యత్ కాలమందు విద్యమానత్వం ఎటులనినా ఇప్పుడు మనము శ్రవణ మనన నిధిధ్యాసనముల చేతను జ్ఞానము సంపాదింపకపోయినట్టయినా పూర్వజన్మమునందు చేసి ఉన్న కర్మఫలములకు ఫలభూతమై ఈ జన్మ వచ్చినట్లా ఈ జన్మమునందు ఈ శరీరము చేత చేయబడిన కర్మములకు ఫలభూతములు అనేక శరీరములు ఇంకా మీదను వచ్చు. వర్తమాన కాలమునందు ఈ శరీర పరిగ్రహముచే బహువిధములకు కర్మములను ఎటులో చేయుచున్నారమో అటులే భవిష్యత్ కాలమందును శరీర పరిగ్రహం వలన బహువిధములైన కర్మలను చేయబోచున్నారము. అర్థమేనండి? వచ్చే జన్మకి ఇదే వేదనగరిలో ఒక మూల సాలీడై పుట్టి ఎందుకని 40 రోజులు ఇక్కడే ఉన్నాం కదా, వదలలేక వెళ్ళామనుకోండి, మరి వేదనగరి 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 అంటూ పోయామనుకోండి, అప్పుడు వచ్చేప్పుడు ఏం చేయాలి? ఏమో నాకు తెలియదు, ఏం వదిలేకుండా పోతావు. వేదనగరి వేదనగర్ అనుకుంటూ పోయామనుకోండి, అప్పుడు వేదనగర్లో శివాలయంలో ఒక మూల ఇప్పుడు ఆల్రెడీ కనపడుతున్నాయి కదా మనకి, రాగానే కనపడుతున్నాయి, వచ్చినాయి, మెదపడుతున్నాయి లేదా, అవన్నీ ఎలా వచ్చినాయి? పూర్వజన్మలో అలాగే మనలాగానే ఉన్నాయి. ఇక్కడ వదలలేక ఇలాగే ఇక్కడే ఉండిపోయింది. అంటే ఏదైనా సరే వదలలేకపోతే ఏం చేయాలి? మరి ఉత్తర జన్మలో అనుభవించాలన్నమాట. ఈ జన్మలో వదలగలిగితే ఇంకా అవసరం లేదు. అశరీరి అంటే వదిలేసినవాడు, శరీరి అంటే ఇంకా వదలలేనివాడు. అర్థమైందండి? మన జీవితం ఎట్లా జీవించవచ్చు? శరీరమే నేనని జీవించవచ్చు, లేదా అశరీరి నేనని జీవించవచ్చు. మధ్యలో అటు ఇటు కాకుండా ఉన్నది శరీరి. అర్థమైందండి? కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకోవాలి, ఏదైనా వదలగలవా లేదా అని ప్రశ్న ఎప్పటికప్పుడు వేసుకోవాలి. ప్రతి క్షణం ఆత్మానాత్మ వివేకం కలిగిన వాడు ఏం ప్రశ్న వేసుకోవాలంటున్నాడు? ఏదైనా సరే నువ్వు వదలగలవా లేదా? అబ్బో అది అన్నీ వదలగలగానండి, ఆ ఒక్కటి తప్ప. ఏ ఒక్కటి అడిగింది తప్ప అన్నారు అనుకోండి, ఏది అడిగితే ఆ ఒక్కటికి తప్ప, అంతే. అప్పుడు మరి అశరీరి అవుతాడా ఎప్పటికైనా? అవ్వలేదు. సరే, కాబట్టి ఎవరైతే అలా వదిలేశారో వాళ్ళెవరు? అశరీరులు. ఆ శరీర పరిగ్రహం వల్ల అనేక విధముల కర్మలు చేయుతూ ఆ కర్మ ఫలభూతములైన సుఖదుఖములు అనుభవించుతూ అనేక కోటి కల్పములు ఉండబోతున్నారమని యుక్తి చేత ఊహింపబడుతున్నాము. అర్థమైందండి? నేను గ్యారంటీగా 100 జన్మల తర్వాత నీ అప్పు తీరుస్తా, ముందు ఇప్పుడు అప్పు. ఒక ఆయన ఏమడిగాడు, ఇప్పుడు నాకు అర్జెంటుగా 1 కోటి రూపాయలు కావాలండి, ఎప్పుడు తీరుస్తావు నాయనా? నేను ఈ జన్మలో ఎలాగో అశరీరిగా జీవించలేదు, ఆత్మానాత్మ వివేకంతో జీవించలేదు,
కాబట్టి నేను గ్యారంటీగా ఇంకా 100 జన్మలు పుడతాను, 100 జన్మల తర్వాత అయినా సరే నీ అప్పు తీరుస్తాను అన్నాడు. ఇప్పుడు ఆయన అప్పిస్తాడంటారా ఇవ్వడంటారు? ఎవడా? అదేంటండి, శాస్త్రవచనం మీద నమ్మకం ఉండాలా అక్కర్లేదా? సరే పోన్లేవయ్యా, 100వ జన్మలో కాదు వచ్చే జన్మలో గ్యారంటీగా తీరుస్తాను అంటే ఇస్తారా? ఏ బ్యాంక్ వాళ్ళైనా అప్పిస్తారా? బ్యాంక్ వెళ్ళి ఏం రాయాలి? గ్యారంటీగా వచ్చే జన్మలో తీర్చగలవాడను అంటే ఇస్తాడా బ్యాంక్ వాడు? ఇవ్వడా? అదేంటండి, ఆ మాత్రం నమ్మకం లేదా? మీరు రాసుకున్న శాస్త్రాల మీద మీకే, మీ ధర్మం మీద మీకే నమ్మకం లేకపోతే మేమేం చేస్తాం? ఇవ్వాలా వద్దా? ఏమో నాకు తెలియదు మరి, బ్యాంక్ వాడు మర్చిపోవచ్చేమో కానీ నేనైతే మర్చిపోను. నేను గ్యారంటీగా వచ్చే జన్మలైనా సరే వచ్చి తీరుస్తాను. అదేగా సృష్టి ధర్మం. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ మా సూత్రం అండి బాబు. మేము ఏ పరిస్థితుల్లోనే రుణం ఎగ్గొట్టను. ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో అయినా తీరుస్తాను. ముందు ఇప్పుడు అప్పివు. కాబట్టి ఈ మౌలిక సూత్రం ఇట్లాగ వచ్చే జన్మ సంగతి చెప్పే వాళ్ళందరూ కూడా ఊహేనా కాదా? అది సరే. అలాగే గత జన్మల గురించి కొంతమంది చెప్తుంటారు, అది కూడా ఊహే. వర్తమానంలో ఉన్నది మాత్రమే సత్యం. సరే, కనుక కాలత్రయమునందు మనం ఉన్నామనంటే యుక్తి చేత సిద్ధించను. ఇది ఏదో యుక్తిగా పాఠంగా సరిపోతుంది కానీ ప్రళయమునందు జగత్తు బాధింపబడినప్పటికీ మనము బాధింపబడటలేదు. కనుక మనం ఒక దాని చేత బాధింపబడకున్నామనుట సిద్ధించను. మనకు ఉత్పత్తి మొదలైన వికారములు లేవుగాన ఏకరూపత్వమును సిద్ధించను. ఈ చెప్పబడిన సల్లక్షణములు మన యందు ఉన్నవి కావున మనకు సద్రూపత్వము సిద్ధించను. బ్యాంక్ మేనేజర్ గారి దగ్గరికి వెళ్ళి నీకు నాకు భేదమే ఉందయ్యా, నేను కడితే ఏమిటి నువ్వు కడితే ఏమిటి, అప్పు మాత్రం నాకేవు నువ్వు మాత్రమే కట్టు అన్నావు అనుకోండి, అద్వైతం చెప్పామనుకోండి, అక్కడికి వెళ్ళి ఆయన ఏమంటాడు? నీకు వాడికి భేదం లేదు, నేను ఆయనతో పాటు వెళ్ళి కాసేపు అంటాడు. కాబట్టి వ్యవహారంలో ఈ అద్వైత సూత్రం సరాసరి పనికిరాదు. పనికొస్తుంది కానీ సరాసరి పనికిరాదు. లోపల అద్వైతం ఉండాలి, బయట భావాద్వైతం సదాచరతి, క్రియాద్వైతం నా కుర్యాత్. అది కానీ ఆత్మకు సద్రూపమా చిద్రూపమా? ఇంతకీ సద్రూపము చిద్రూపము. నేననే స్వరూపం మాత్రం ఎప్పుడూ ఉంది. ఆత్మకు చిద్రూపత్వం ఎటులనినా ఏ వస్తువైతే సాధనాంతరంబును అపేక్షింపక తాను తోచుచు తన యందు ఆరోపింపబడిన సమస్త పదార్థములను తోపింపచేయుచున్నదో అది చిత్ అని చెప్పబడును. ఏ సాధనాంతరమును అపేక్షింపక తాను తోచుచు తన యందు ఆరోపింపబడిన సమస్త పదార్థములను తోపింపచేయుడనడి చిద్రూపత్వం ఆత్మయందు ఉన్నదాయనిన ఉన్నది. అది ఎటువలనైనా మన చేత బాల్యం మొదలుకొని ఏతావత్పర్యంతము ఏ వ్యాపారములు చేయబడినో ఆయా వ్యాపారముల లోపల కొన్ని తోపకపోయినప్పటికీ తక్కిన వ్యాపారములు ప్రకాశ సాధనములైన ఆదిత్య చంద్ర నక్షత్ర విద్యుత్ చక్షుస్సుల వలె లోపల ఒక సాధనమును అపేక్షింపకయే గాఢాంధకారమునందు ముసుగు పెట్టుకొని పండుకొని ఉండినప్పటికీ మనకందరికీ తోచుతున్నది కనుక ఆత్మస్వరూపులమైన మనయందు చిద్రూపత్వంబు ఉన్నది. ఏమండి, మీ చిన్నప్పుడు సూర్యుడు ఈయనేనా? మీ బాల్యంలో కనపడ్డ సూర్యుడు ఈయనేనా? అబ్బే, ఆ సూర్యుడు వేరే ఈ సూర్యుడు వేరే. మీ వృద్ధాప్యంలో కనబడుతున్న చంద్రుడు ఈయనేనా? ఆ చంద్రుడు వేరే ఈ చంద్రుడు వేరేనండి బాబు అంటారా ఎవరైనా? ఆ విద్యుత్తు వేరే, ఈ నక్షత్రాలు వేరే, సూర్యుడు వేరే, చంద్రుడు వేరే, పంచభూతాలు వేరే అనటం ఎలా కుదరటలేదో, అప్పుడే చిద్రూపత్వం ఉన్నదో ఇప్పుడు అదే చిద్రూపత్వం ఉన్నది. కాబట్టి అష్టమూర్తులు కూడా ఎవరు? చిత్ స్వరూపులు. అర్థమైందండి? మనం కూడా మన స్వరూపంలో ఎవరు? ఆ అష్టమూర్తులే. కాబట్టి చిద్రూపులం మనం. సరే, జాగ్రత్తగా ఏ ప్రకాశము చేతైతే ఈ చిద్రూపం అంతా తాను తోచుచు ఇతరములను తోపింపజేస్తున్నది. చిద్రూపం యొక్క లక్షణం ఏంటండి? తాను తోస్తోంది, ఇతరములను తోపింపజేస్తుంది. సూర్యకాంతిలో మీ ఇంట్లో ఉన్నటువంటి బల్లి కనబడాలా వద్దా? పిల్లి కనబడాలా వద్దా? నల్లి కనబడాలా వద్దా? కనబడుతున్నాయా లేదా? కాబట్టి అవి కూడా చిద్రూపమేనా కాదా? అవి కూడా చిద్రూపమేనా కాదా? ఎలా చెప్పగలరు? మనుషులైతే చిద్రూపం అని చెప్పచ్చు కానీ
బల్లి పిల్లి నల్లిని కూడా చిద్రూపమని చెప్పవచ్చా? దానిలోని జీవ చైతన్యం, దానిలో కూడా అది జీవేగా, ప్రాణం ఉందిగా, మనసు ఉందిగా, సుఖ దుఃఖాలు ఉన్నాయిగా, జనన మరణాలు ఉన్నాయిగా, దానికి ఆకలి దప్పికలు ఉన్నాయిగా. మరి ఇప్పుడు దాంట్లో కూడా చైతన్యం ఉందా లేదా? ఉంది. చైతన్య దృష్టితో ఏ జీవి అయినా సరే అది చిత్స్వరూపమే. సరే, అయితే మన యందు ఆరోపింపబడిన చిద్రూపత్వం మనకు ఎటులో కూడుకొని కూడును. అది ఎటులనగా అంతర ప్రపంచమును బాహ్య ప్రపంచమును సర్వ పదార్థములని చెప్పబడును. ఈ ప్రపంచ ద్వయమును మన చేత తోపింపబడుతున్నది. బాహ్య ప్రపంచము మన చేత ఎటులో తోపింపబడుతున్నదనిన పృథివీ ఆపస్తేజో వాయువు ఆకాశంబులనియు శబ్దస్పర్శ రూపరసగంధములనియు పంచీకృత భూతములనియు అపంచీకృత భూతములనియు బ్రహ్మాండమనియు చతుర్దశ భువనములనియు చతుర్విధ భూత గ్రామములనియు వీనికి కారణంబకు మాయయనియు వివిధ నామ రూప గుణ దోష వికార ధర్మ శక్తి ఆశ్రయమున బాహ్య ప్రపంచం అంతయును మన చేత ఎరుగబడుతున్నదో లేక బాహ్య ప్రపంచము చేత మనం ఎరుగబడుతున్నామో అనినా బాహ్య ప్రపంచం వలన మనము ఎరుగబడలేదు. కనుకను మన చేతనే బాహ్యమైన సమస్త ప్రపంచము ఎరుగబడుతున్నది. కనుకను బాహ్య ప్రపంచమును ఎరుగుచుండి మనకు బాహ్యమైన సర్వపదార్థావభాసకత్వం సిద్ధించను. ఆంతర ప్రపంచము మన చేత ఎటుల తోపింపజేయుచునబడుచున్నదైన అజ్ఞానమనియు అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశంబులనియు స్థూల సూక్ష్మ కారణ శరీరంబులనియు షడ్భావ వికారములనియు షట్కోశములనియు షడూర్ములనియు జ్ఞానేంద్రియములనియు కర్మేంద్రియములనియు ప్రాణాది పంచకమనియు అంతఃకరణ చతుష్టయమనియు సంకల్పాధ్యవసాయాభిమానావధారణలనియును జాగ్రత్త స్వప్న సుషుప్తులనియును అవస్థా వ్యాపారములనియు అవస్థా వాసులనియు సమాధి మూర్ఛలనియు మనోవాక్కాయములనియు కామ క్రోధ లోభమోహ మదమాత్సర్యములనియు నిత్యానిచ వస్తు వివేకమనియు ఇహముత్రార్థ ఫలభోగ విరాగమనియు సమాధి షట్క సంపత్తియు మోక్షత్వమనియు సాత్విక తామసిక రాజస గుణములనియును సుఖ దుఃఖములనియును జ్ఞానాజ్ఞానములనియును పంచక్లేశములనియును మైత్రి కరుణ ముదిత ఉపేక్షలనియు యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధ్యష్టాంగ యోగములనియు ప్రత్యక్షానుమానోపమాన శబ్ద్యాదుల ఉపలబ్ధములనియు రోగములనియు ఆరోగ్యములనియు వివిధ నామ రూప గుణ ధర్మ వికార శక్తి ఆశ్రయమున ఆంతర ప్రపంచమంతయు మన చేత ఎరుగబడుతున్నదో. చాలా ఇదంతా ఆంతరిక ప్రపంచమే. ప్రపంచం బయట ఎక్కువ ఉందా లోపల ఎక్కువ ఉందా? ఏమండి, ఒక పేజీ మొత్తమే ఉంచడండి ప్రపంచం. కాబట్టి మన ఆంతరిక ప్రపంచాన్ని అంతర్ముఖంలో వీటన్నింటినీ పరిశీలించి ఏమని చెప్పాలి? కాదు 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 కాదని చెప్పాలి. ఇది కాదు ఇది కాదు ఇది కాదు, నా ఇతి నా ఇతి నా ఇతి అని ఈ ఆంతరిక ప్రపంచాన్ని నిరసించాలి. అలా ఎవరైతే నిరసిస్తారో అంతర్ముఖ సాక్షి అవుతారు వాళ్ళు. మీరందరూ అంతర్ముఖంలో ఉన్నట్టేనా? ఇంతకి ఏది ఉన్నా సరే మీ ఆంతరిక ప్రపంచం బ్రతికి ఉన్నట్టే. అన్ని లక్షణాలని వదిలేస్తే సాక్షివి. వదిలేస్తే ఎవరివి? సాక్షి. పట్టుకుంటే జీవుడివి. అంటినా మునిగినా ఎవరివి? జీవుడివి. వదిలేస్తే సాక్షి. కాబట్టి ఆంతరిక ప్రపంచాన్ని ధ్యానంలో బాగా పరిశీలించాలా వద్దా? పరిశీలించి ఏం చేయాలి? నాకేమీ దీనివలన ప్రయోజనశీలం కాదు, నా స్వరూపం ప్రకాశం అని వీటన్నింటినీ వదిలేయాలి. ఏమేమి వదిలేయాలి? మళ్ళీ చదవమంటారా? వద్దా? అదంతా వింటేనే భయంగా ఉందా? తెలిసినవే ఇదంతా. ఇదంతా వదలవలసినవే, గుర్తుపెట్టుకోవాలి. వీటన్నింటికి ఇవన్నీ ఏమిటి? వదలవలసినవే. బాగా ప్రతి ఒక్కదాన్ని భూతద్దంలో చూసి మరీ వదిలేయాలంటారా? పాయింట్ అక్కడ ఏంటంటే రెండు మార్గాలండి. ఒకటేమిటి? వదలవలసిందేనని మొత్తాన్ని వదిలేయటం, అదొక పద్ధతి. లేదండి, నదిలో రూపాయి వేసినా సరే రూపాయి వేస్తున్నానా 10 రూపాయలు వేస్తున్నానా అని చూసి మరీ వేయటం ధర్మం. కాబట్టి ప్రతిదీ నేను
భూతద్దంలో చూసి మరీ వదిలిపెడతాను. అది రెండో పద్ధతి. మూడో పద్ధతి ఏమనండి, అప్పుడు వదలాలనిపిస్తే వదులుతాను, వదలాలనిపించకపోతే నేనేం చేయలేను. ఇది మూడో పద్ధతి. ఈ ముగ్గురు అంతర్ముఖమే. అర్థమైందండి? ఎలాగా? ఎందరో మహానుభావులు పాట ఎవరో పాడారండి, మీరు అందరూ విన్నారు. విన్నంతసేపు మీ గురించి మిమ్మల్ని ఏమనుకున్నారు? ఆ ఎందరో మహానుభావులు నేను కూడా ఉన్నాను అనుకున్నారు. అనుకుని మీ గురించే ఆ కీర్తన పాడారు అనుకుని బాగా తన్మయత్వం చెందారు. అవునా కదా? ఆ తన్మయత్వం చెందినప్పుడు మరి మీ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా? మీకు ఏమైనా తెలిసిందే? ఆహా, తల ఊపేశారు, తాళం వేసేశారు, బ్రహ్మాండంగా మీ లోపల మీరు ఆ కీర్తన పాడుకున్నారు. మీరు బయటికి పాడితే పక్క వాళ్ళు వినలేరు కాబట్టి. అంతేనా కాదా? చూడండి, విన్న వాళ్ళందరూ పాడారనుకోండి, ఆ పాడేవాడు ఏమైపోవాలి? అంతేనా కాదా? సో అందుకని వీళ్ళందరూ మీరు బాగా సంగీత కచేరీలప్పుడు వినేవాళ్ళని చూడాలండి. పాడే వాళ్ళకంటే వినేవాళ్లే బాగా లయం అయిపోతారండి. అర్థమైందా? ఈ విని బాగా తలలు ఊపి తాళం వేసిన వాళ్ళందరినీ వాళ్ళ ఆవిడ పక్కనే ఉంటుంది కదా, చూస్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ కీర్తన ఒకసారి ఇన్ని పాడమందాం, బాగా తల ఊపాడు, బాగా బ్రహ్మాండంగా లయం అయిపోయాడు ఆయన. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన పాడమంది. అప్పుడు ఏమైపోతుంది? అది నేరకపోయాడు కానీ జీవితంలో మళ్ళీ ఇంక అడగదట. అంతే. అర్థమైందండి? అంటే అర్థమేమిటి? ఆ ఎందరో మహానుభావులు మనం లేము. కాసేపు తత్కాలవత తాదాత్మ్యత. అంతేనా కదా? అలాగే అంతర్ముఖం లోపలికి వెళ్ళే వాళ్ళు కూడా ఈ ఎందరో మహానుభావుల్లో ఒకరే. తత్కాలవత తాదాత్మ్యత అనమాట. అంటే ఒక అరగంట సేపు, గంట సేపు ఆ అంతర్ముఖంలో ఉండి మీరు ఏమనుకుంటారు? నేనే వశిష్ఠ మహర్షి అంతటి వాడిని. ఎంతసేపట్లో? అరగంట అంతర్ముఖంతో వశిష్ఠ మహర్షి ఎలా అవుతావు అన్న విషయం అప్పుడు వాడికి తెలియదు. ఆ అరగంట అంతర్ముఖంతోనే నేను మహర్షిని అయిపోయానని భావిస్తాడు. బయటకు వచ్చేటప్పటికి ఏమైపోతుంది? నా మిరపకాయ బజ్జీని వెనుక తినేసావని అడుగుతాడు. అర్థమైందండి? వాడు కూడా అంతర్ముఖమే, కానీ ప్రయోజనశీలమేనా? కాదు, వదలలేడు కదా మరి. అంతేనా కదా? రెండో వాడెవడు? బాగా మునిగాడు. మహాభక్తులు మీలాగా రోజుకు 6 గంటలు, 10 గంటలు, 15 గంటలు కుస్తీ పడ్డాడు. మొత్తానికి ఎంతో కొంతమేరకు అంతర్ముఖంలో నిలబడగలిగాడు. వదిలేశాడా? అంతర్ముఖంలో ఉన్నంతసేపు వదిలేశానన్నాడు. మొదటివాడేమో అసలు వదలడు. రెండోవాడేమిటి? ఆ లోపల ఉన్నంతసేపు మాత్రం నన్ను అసలు ఈ ప్రపంచం కాదు కదా, మీరు ₹1,00,00,000 కాదు కదా, 1000 కోట్లు ఇస్తానన్నా సరే నాకు ఇప్పుడు అక్కర్లేదండి. బయటికి వచ్చిన తర్వాత ఇందాక ఇస్తానన్నావు కదా, ఏమైపోయావా బాబు, మళ్ళీ నీకోసం ఎదురు చూస్తున్నాను అన్నాడు అనుకోండి, అప్పుడు వదిలేసినట్టేనా? కాదు కదా. కాబట్టి ఎవరు నిజంగా అంతర్ముఖంలో ఉన్నవాళ్ళు? ఈ పైన చెప్పిన వాడిని సమస్తం వదిలేశాడు. ఇవన్నీ వదలవలసినదే అని బాగా ముందు బయట ఉండి విచారణ చేయాలి. బాగా విచారణ చేసి ఇదంతా వదలవలసిందే అని మెలకువలోనే తేల్చేసాం, బహిర్ముఖంలోనే తేల్చేసాం. విచారణ చేసి తేల్చేసిన తర్వాత లోపలికి వెళ్ళాడు. ఇంకా అప్పుడు మళ్ళా విచారణ చేసేదేమిటి, పట్టి చూసేదేమిటి, అవన్నీ వదిలేసాను అంతే రేపపాట్లో అన్నవాడే సరిగ్గా అంతర్ముఖంలో అనుభవం పొంది సాక్షిగా నిలబెడతాడు. లేకపోతే బహిర్ముఖం అంతర్ముఖం, బహిర్ముఖం అంతర్ముఖం, లోపలికి బయటికి వెళుతూ వస్తూ ఉంటాం. సరే, టైం ఎంత అయింది బాబు? టైం అయిపోయిందండి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.